హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా ఎవరైతే పింఛన్లకు సంబంధించి అప్పీల్ అనేది చేసుకున్నారో వారికి సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా పింఛన్లకు సంబంధించి ఎవరైతే నోటీసులు అందుకొని ఉన్నారో వారికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీరందరికీ వచ్చే అక్టోబర్ నెలలో పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనే దానిపై అయితే ప్రభుత్వం అయితే తాజాగా ఒక సమాచారాన్ని అందించడం జరిగింది. పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి పింఛన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ నేను మీకు ముందుగా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే పెన్షన్ వెరిఫికేషన్లో భాగంగా గత నెలలో పెన్షన్ రద్దు, పెన్షన్ రకము మార్పు, పింఛన్ల కొనసాగింపు నోటీసులు అందుకున్న వారికి తదుపరి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు పింఛన్లు కొనసాగింపు అవుతుందని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే నోటీసులు అందుకున్న వారికి మరలా రీఅసెస్మెంట్ కొరకు ప్రభుత్వం ఇంకనూ తేదీలను ఖరారు చేయలేదు. కావున గత నెలలో ఎవరైతే పెన్షన్లు తీసుకున్నారో వారందరికీ వచ్చే నెలలో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ముందుగా ఒక టాపిక్ గురించి నేను మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆగస్ట్ నెలలో చాలామందికి ఏదైతే మెడికల్ అదేవిధంగా వికలాంగుల వెరిఫికేషన్లో భాగంగా కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయింది. ఆ కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత చాలామందికి పెన్షన్ రద్దు నోటీస్ అనేది అందించడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ రకము చేంజ్ నోటీస్ అనేది అందించడం జరిగింది. ఈ విధంగా ఎవరికైతే నోటీసులు అందించి ఉంటారో ప్రభుత్వం, సో వారు మేము ఆ పింఛన్కి అర్హత కలిగి ఉన్నాము, మా పింఛన్ రద్దు చేయడానికి మేము అనర్హులుగా లేము అనేది చాలామంది అభిప్రాయపడ్డారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే ఇంకొక ఆప్షన్ అయితే కల్పించడం జరిగిందండి. అదేంటంటే మా తరపున ఏమైనా తప్పు కనుక జరిగి ఉన్నట్లయితే మీరు సరిదిద్దుకోండి అని అయితే ఒక ఆప్షన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్పీల్ చేసుకోమని ఆప్షన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఎవరికైతే పెన్షన్ రద్దు నోటీసులు అందించి ఉంటారో వారు అప్పీల్ చేసుకున్నారు. అదేవిధంగా పెన్షన్ రకము ఎవరికైతే చేంజ్ అయి ఉంటుందో వారు కూడా అప్పీల్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైతే పెన్షన్లకు సంబంధించి అప్పీల్ అనేది చేసుకుని ఉన్నారో సో వారికి సంబంధించి వారి యొక్క వెరిఫికేషన్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అని అయితే తెలియజేయడం జరిగిందండి. మనకి వచ్చిన అప్డేట్ అయితే అదేను. సో ఏదైతే ఉంటుందో నెక్స్ట్ ప్రాసెస్ అంటే రీఅసెస్మెంట్కి వెళ్ళమని నోటీస్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అని జారీ అవుతుంది. సో ఆ కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు అది 2 నెలలు అవ్వచ్చు లేదా 3 నెలలు అవ్వచ్చు. సో ఎంత సమయం పట్టినా సరే ఆ సమయం మీకు కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు మీకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు అదేవిధంగా మెడికల్ పింఛన్లకు సంబంధించి ఎవరికైతే నోటీసులు అంది ఉంటాయో సో వారికి సంబంధించి కూడా రీఅసెస్మెంట్ అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయాలని అయితే సమాచారం అండి. రీఅసెస్మెంట్కి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి డేట్ను ఖరారు చేయలేదని అయితే మనకి వచ్చిన అప్డేట్లు అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో అందువలన వాళ్ళకి రీఅసెస్మెంట్కి వెళ్ళేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం చెప్పినట్లు సమాచారం. సో రీసెంట్గా మనకి ఒక జీవో ద్వారా అయితే ఒక సమాచారాన్ని అందించడం జరిగిందండి. ప్రభుత్వం అయితే ఏంటంటే మెడికల్ వికలాంగుల పింఛన్లకు సంబంధించి నోటీసులు ప్రస్తుతం నిలుపుదల చేసి కేవలం పింఛన్ రద్దు, పింఛన్ రకముకు సంబంధించి ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో సో వారి యొక్క దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి అనేది ప్రభుత్వం అయితే ఒక జీవో ద్వారా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నోటీసులు అందుకున్న వారికి రీఅసెస్మెంట్ ప్రాసెస్ అనేది చేయడం లేదండి ప్రస్తుతం అయితే. సో వారికి నోటీసులు అనేవి అంది ఉన్నాయి ఆల్రెడీ. సో వారేంటంటే మాకు నోటీసులు అనేవి అంది ఉన్నాయి కదా, మాకు పింఛన్ అనేది పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనేది చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి వచ్చిన అప్డేట్ ప్రకారం వారికి రీఅసెస్మెంట్ అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి పింఛన్లు అనేవి నిలుపుదల చేయరండి. అక్టోబర్ నెలలో కూడా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం సెప్టెంబర్ నెలలో ఎవరైతే పింఛన్లు అనేవి తీసుకున్నారో సో వారందరికీ కూడా అక్టోబర్ నెలలో పింఛన్లు అనేవి యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా పింఛన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇప్పుడు ఎవరైతే పింఛన్లకు సంబంధించి అప్పీల్ అనేది చేసుకుని ఉంటారో సో వారికి సంబంధించి వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తున్నారు అనే దానిపై కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో ముందుగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఆ ప్రత్యేక టీం ద్వారా ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో ఆ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి అధికారులు వీరు పింఛన్కి నిజంగా అర్హులు అని భావించినట్లయితే రీఅసెస్మెంట్కి వెళ్ళమని ఒక నోటీస్ అయితే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది దగ్గరికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా
ఆ అధికారులు వీరు పింఛన్లకి అనర్హులు అని గనుక గుర్తించినట్లయితే వీరికి పెన్షన్ రద్దు నోటీసులు అనేది గ్రామ వార్డ్ సచివాలయంకి పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా 2 రకాల నోటీసులు అనేవి అందడం జరుగుతుంది. సో ఎవరికైతే రీఅసెస్మెంట్‌కి వెళ్ళమని నోటీస్ అనేది అంది ఉంటుందో సో వారికి కేటాయించిన ఆసుపత్రిలో మరలా చెకప్‌లు అనేది చేయడం జరుగుతుంది. ఈ చెకప్‌లన్నీ చేసిన తర్వాత ఒక 30 రోజుల లోపు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది జారీ అవ్వడం జరుగుతుంది. ఈ కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యథావిధిగా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, అది 2 నెలలు అవ్వచ్చు లేదా 3 నెలలు అవ్వచ్చు. సో రీసెంట్‌గా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే 2 నెలల్లో ఈ వెరిఫికేషన్ అంతా పూర్తి చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. అధికారులకు కూడా ఆదేశించామని అయితే ఆయన అయితే తెలియజేయడం జరిగిందండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే పింఛన్లు పంపిణీ చేస్తారు అని అయితే ఆయనైతే ఆ సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పింఛన్లు అనేవి నిలుపుదల కానీ లేదా రద్దు అనేది చేయట్లేదని అయితే ఆయన అయితే తెలియజేయడం జరిగింది. సో అదేవిధంగా అక్టోబర్ నెలకు సంబంధించి పింఛన్లు అనేవి చేంజ్ అవ్వాలంటే అంటే కొత్త సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకొని 15,000 రూపాయల పింఛన్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా డిఎంహెచ్ఓ నుంచి అప్రూవల్ అనేది వచ్చి ఉండాలి. డిఎంహెచ్ఓ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాతే వారికి పెన్షన్ అమౌంట్ పెంచడం కానీ లేదా తగ్గించడం కానీ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో చాలామంది ఏంటంటే మాకు కొత్త సదరం సర్టిఫికేట్లో 85% ఉంది, ఇప్పుడు మాకు 15,000 రూపాయల పింఛన్లు ఇస్తారా అనేది చాలామంది అడుగుతున్నారు. సో 15,000 పింఛన్లు రావాలంటే ఖచ్చితంగా డిఎంహెచ్ఓ నుంచి అప్రూవల్ అనేది రావాలి. ఒకవేళ పింఛన్ అమౌంట్ అనేది తగ్గించాలన్నా సరే డిఎంహెచ్ఓ నుంచి అప్రూవల్ కనుక వచ్చినట్లయితే అప్పుడు పింఛన్ అమౌంట్ పెంచి ఎక్కువ ఇవ్వడం కానీ లేదా తగ్గించి ఇవ్వడం కానీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, సో ఈ విధంగా పింఛన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వచ్చిన అప్డేట్ నేను మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇన్వర్క్ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.